పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని పాత నిబంధనలోని ఓబద్య గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఓబద్యకు కలిగిన దర్శనము ఏదోము గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడింది. ఏదోము మీద యుద్ధము చేయడం రెండని జనులను లేపుటకై దూత పంపబడి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీవు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీ వాక్యం వివరించినప్పుడు మా శక్తి చాలు. మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు అని గ్రంథంలో రాయించిన తండ్రి, మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నారు. వాక్యమైన ఇస్తున్నాము, నేను వెళ్తుని ప్రార్థిస్తున్నాను. ఆమె ప్రియమైన దేవుని పిల్లల ప్రభునామమున సమాధానములు దేవుడి పిల్లలు అనుగ్రహించుగా. ఆమె బైబిల్ మిషను బాపట్ల సంఘం నుండి దేవుడి ఇటువంటి గొప్ప తరుణము మనకిచ్చినందుకు ఆయనకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. గత 2 ప్రసంగాల్లో మరి యోవేలు గ్రంథం నుండి ఒకటి, ఆమోసు గ్రంథం అందులో ఒకటి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ దినం ప్రభు కృపను బట్టి ఓబద్య గ్రంథం నుండి వాక్యం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఏదోము మీద యుద్ధము చేయడం లండన్ జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఎందుకని దేవుడే ఏదోము మీద యుద్ధం చేయడానికి జనులను రేపుతున్నాడు. అసలు ఎవరు ఈ ఏదోము ఎవరు చూద్దాము. ఇలా ఆదికాండం 25 అధ్యాయం 30వ వచనములో యాకోబు కలగూర వంట చేస్తూ ఉన్నాడు. ఏశావు అరణ్యం నుండి ఆకలితో వచ్చి ఎర్రగా ఉన్న దానిలో నాకు కొంచెం పెట్టుమని తన తమ్ముడైన యాకోబును అడిగాను. అందువలన అతని పేరు ఏదోము అనబడను. ప్రియులారా, వారి యొక్క పనులు క్రియలు దేవునికి ముందే తెలుసు కనుక ఆదికాండం 25-23లో యాకోబు ఏశావు పుట్టక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసులగును అని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. ఏశావు ఎందువల్ల అంత శాపగ్రస్తుడయ్యాడు? అతని పనులు, అతని కార్యములు, అతనికి దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేశాడు. పిల్లలు పత్రికల్లో కూడా మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నేను చదువుతున్నాను, మీ బైబిల్లో నుండి చూసుకోండి. ఒక పూర్ణ కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. ప్రియులారా, ఎంత ఘోరమైన మాట చూడండి. భ్రష్టుడు వ్యభిచారాన్ని కూడా రాయబడింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏశావు యాకోబు ఇద్దరు కూడా అబ్రాము కుమారుడైన ఇస్సాకు రిబ్కా సంతానమే, అనగా అబ్రాము సంతానమే. పైగా ఏశావు జ్యేష్ఠ కుమారుడు. దేవుడి బిడ్డల విషయంలో జ్యేష్ఠత్వం చాలా గొప్పది. అటువంటి దానిని ప్రియులారా, ఏశావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి దీవెనలు పోగొట్టింది. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం కూడా చూసినట్లయితే,
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఎంత విచారకరం ఉంటుంది. ముందు పుట్టింది ఏశావే. ఇద్దరు కూడా అబ్రాహాము సొంత మనవళ్ళు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు వీరు. ముందు పుట్టిన వారు జ్యేష్ఠులు. అయితే ఆ జ్యేష్ఠత్వపు విలువ అతనికి తెలియదు. తృణీకరించేసేసాడు ఒక్క పూట కూటి కొరకు. ప్రియులారా, ఈ విషయము మరి ఆదికాండం 27:34 స్పష్టంగా చూస్తాం. వాళ్ళ నాన్నను ఇస్సాకు ఇంకా ఏమైనా దీవెనలు ఉన్నాయా అని పెద్దగా ఏడ్చి అతను శాపాలకు గురయ్యాడు. వీళ్ళారా, లోకంలో ఎంతోమంది గొప్పవారు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఉన్నప్పటికీ దేవుడు క్రైస్తవులైన వారిని, అంటరాని వారిని క్రైస్తవులుగా చేసి జ్యేష్ఠులుగా ముందేర్పరచుకున్నాడు, జ్యేష్ఠులుగా చేశాడు. ఆ ప్రాధాన్యత వారు తెలుసుకున్నారా? కొంతమంది తెలుసుకోలేకపోయారు. వీళ్ళారా, దేవుడు తన జ్యేష్ఠత్వ కుమారునిగా ముందుగా పుట్టిన వారిని ఎలా ఏర్పాటు చేశారో ఈనాడు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులను మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి అంటరాని వారిని, వెనకబడిన వారిని, ఊరు వెలుపల ఉండేటువంటి వారిని దేవుడు ప్రేమించి వారిని ముందుగా ఏర్పరచుకొని నా బిడ్డలు, నా జ్యేష్ఠులైన బిడ్డలు అని చెప్పారు. ఈ గొప్ప అంతస్తును, విలువను తెలియక ఈనాడు అనేక మంది క్రైస్తవులు మరి పశ్చాత్తాపం లేక తుచ్చమైనటువంటి భోగములను అనుసరించి ఈ ఉన్నత స్థితిని పోగొట్టుకొని శాపగ్రస్తులైపోతున్నారు. క్రీడా గమనించుకుని మిగిలినల్లా ఏంటంటే, మా నాన్న చాలా భక్తిపరుడు, మా అమ్మ చాలా ప్రార్థనాపరురాలు, మా తాత పాదిరిగా ఉన్నాడు అని చెప్పి దేవునికి దూరముగా ఏశావుగా శాపగ్రస్తులైపోయి కొందరు తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, మా తాతలు నెయ్యి తాగారు, మా మూతి వాసన చూడండి అన్నాడు. మధ్యలో వాడు నానపోయాడు, వీడిప్పుడు గంజి తాగుతున్నాడు, వీడి మూతి నెయ్యి వాసన వస్తుందా? ప్రియులారా, ఏశావుని గురించి ఎంతో ఘోరమైన మాట మనము ఓబద్యాల గ్రంథంలో భక్తులైన ఓబద్యాకు కలిగిన దర్శనాన్ని రాశారు ఆయన. 66 పుస్తకాల్లో అదొక పుస్తకంగా చేయించారు. ఏశావు కూడా అబ్రాహాము కుమారుడే. అక్షరార్థంలో స్వయముగా అబ్రాహాము మనవుడు. ఎందువలనగా మరి ఇస్సాకు కుమారుడు కనుక శాపగ్రస్తుడైన ఈనాడు కొందరు క్రైస్తవుల గతి ఈ విషయంలో ప్రతిబింబిస్తూ ఉంది. లూకాసు వార్త 19:9 మనం చూస్తే యేసు ప్రభువు శపించబడినటువంటి యెరికో పట్టణానికి వెళ్ళాడండి. అక్కడ జక్కయ్య అనేటువంటి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు రక్షణనిచ్చాడు. ప్రియులారా, శపించబడిన వాడు, శపించబడిన పట్టణంలో ఉన్నాడు అన్యుడు, రక్షణ ఇచ్చి చూడండి. లూకాసు వార్త 19:9 యేసు ప్రభు స్వయముగా చెప్తూ ఉన్నారు. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే. దిగారా, శాపగ్రస్తమైన యెరికో పట్టణమునకు వెళ్ళి జక్క ఇంటికి వెళ్ళి ఆయనకు రక్షణనిచ్చి ఇతడును అబ్రాహాము కుమారుడే అని యేసు ప్రభు చెప్పారు. ఈనాడు అన్యులైనటువంటి వారు ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకుని అబ్రాహాము కుమారులు వలసలోనికి చేరారు. నీ సంగతి ఏంటో ఆలోచించు. పుట్టు క్రైస్తవుడిగా ఉండి
ప్రభు నెరగకుండా ఆయన ఇచ్చిన ఆధిక్యతను కాదని. ఇదిగో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం చివరిలో మోషే చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత ఉన్నది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు భూమి మీద అని చెప్తున్నాడు. ప్రియులారా, అబ్రాహాము కుమారులై అయినటువంటి పుట్టు క్రైస్తవులు కొందరు ఏశావు వలె శాపగ్రస్తులైపోయారు. ప్రియులారా, ఇది ఎంతో విచారకరమైన విషయం అని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక మాట మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలోనికి వెళ్దాం. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రారంభం నుండి 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, 2వ వచనం చదువుకున్నాను చూడండి. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిని, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకుందురైతే సైన్యముల అధిపతి యెహోవా సెలవించున్నదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడదోయుదును. వీళ్ళారా, ఎంతో విచారకరమైన ఎందుకు దేవునికి అంత కోపము? గొప్ప అవకాశాలు ఇచ్చి ఆయన నామం ధరింపజేసి ఆయన బిడ్డల వరుసలో ఉంచినటువంటి ఏశావు వంశము ఎందుకు దేవుడు అంతగా ద్వేషిస్తున్నాడు? ఈనాడు క్రైస్తవులు పరిశీలించుకోవలసి ఉన్నది. పిల్లారా, నీవు ఏశావు సంతతి అయినా ఏదోపు సంతతిలో ఉన్నామేమో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ మనం చూస్తే మన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తున్నాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాను. వీళ్ళగా కొందరు సంవత్సరాల తరబడి వండి పెడుతుంటే బాగా తిని ఒక పూట కూర బాగలేకపోతేను, ఉప్పు ఎక్కువైతేను చాలా గందరగోళం చేస్తారు. వీళ్ళ విపరీతంగా కోపడతారు, గందరగోళం చేస్తారు. ఇటువంటి వారందరూ కూడా ఏశావు సంతతి వారిని గుర్తు పెట్టుకోండి. వారు ఏశావు సంతతి వారు. ఇటువంటి వారు ఈ విషయము ఓబద్యాలో చూస్తున్నాము. మలాకీలో కూడా పిల్లారా, పాత నిబంధనలో ఆదికాండంలో వీళ్ళ విషయం చెప్పబడింది. చివరి పుస్తకమైన మలాకీలో కూడా ఈ విషయాన్ని రాశారు. దేవుడి కోపం చల్లారలేదు. నీవు ఆ సంతతిలో ఉన్నావేమో జాగ్రత్తగా చూడండి. ఓబద్యాలు ఇంకా చూద్దాం మనం. ఇది మన ఓబద్యా గ్రంథం ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చాడు కనుక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే, అత్యున్నత పర్వతమగు 1వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను. ప్రియులారా, ఏశావును ద్వేషించాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి అత్యున్నత పర్వతం మీద నేనున్నాను, ఇంకా నాకు తిరుగులేదు, నన్నెవరు కింద పడద్రోయలేరు. 4వ వచనం చూద్దాం. వీళ్ళారా, వారు పట్టుకున్నాను, నేను దాన్ని కింద పడద్రోతును. వారి దేశము భక్తిహీనుల ప్రదేశమైనది. వారు యెహోవాకు నిత్య కోపాగ్నికి పాత్రుడని పేరు పెట్టుకున్నారు. నన్ను ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నాను, నన్ను ఎవరి కింద పడదలేను అనుకుంటున్నాడు. ఇలా 5వ వచనం చివరి చూసినట్లయితే, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు.
1వ అధ్యాయంలో 5వ వచనం యొక్క చివరిలో మనం చూసినట్లయితే, నిన్ను చూడగా నీవు బుద్ధిగా చెడిపోయి ఉన్నావు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఎందువల్ల దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే ఎంత విచారకరమైన పద్ధతి చూడండి. ఓబద్య గ్రంథము 10వ వచనం చూద్దాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి ఇక నెల్లటికి లేవకుండా నీవు నిర్మూలమవుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమవుతావు. ప్రియులారా, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యాకోబు సంతతికి ఏశావు సంతతి చేసినటువంటి ద్రోహమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 11వ వచనం చూసినట్లయితే, నీ అన్న పగవారితో నీవు కలిసి ఉంటివి కదా. ఇలా నీ అన్న పగవారితో కొందరు అలాగే ఉంటూ ఉంటారు, అది దేవునికి ఇష్టం లేదు. ఇంకో విషయం 12వ వచనం చూస్తే, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు. యూదా వారి నాశన దినముందు నీవు సంతోషించతగదు. ప్రియులారా, నీవు నీ సహోదరుని యొక్క శ్రమానుభవ దినములో ఆనందిస్తున్నావేమో. అంతరంగంలో చెప్పశక్యముగా సంతోషం నీలో ఉందాము. అబ్బా, మా వాడు పడిపోయాడు, వీడు పడిపోయాడు. చాలా ఏశావుకు వచ్చినటువంటి శాపములన్నీ కూడా నీ మీదకు వస్తాయి. ఓబద్య 1వ అధ్యాయము ఉన్నది 1వ అధ్యాయం అండి. 18వ వచనం చూస్తే, యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు ఉండును. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలు అనే ఉండును. ప్రియులారా, యాకోబు సంతతి వారు అగ్ని అట, ఏశావు సంతతి వారు మంట. అయితే ఆ ఇద్దరికి కూడా ఏశావు సంతతి వారు కొయ్యకాలే. యోసేపు వేరండి, యోసేపు సంతతి వారు. యోసేపు అంటే యాకోబు కుమారుడు. అందువలన ఇక్కడ మనం చూస్తే, ప్రియమైన వారులారా, మనము ఏశావు సంతతి వారి లక్షణాలు కలిగి ఉన్నామా లేదా ఆలోచించుకునండి. యాకోబు సంతతి వారి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మార్చుకోవాలి. ఏర్పాటు సంతానమైన యాకోబు యోసేపు సంతతిలో చేరి దీవెన ఉండాలి. ఆయన రాజ్యంలో చేరాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 15వ వచనం చూద్దాం. ఓబద్య 15వ వచనం, యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుతున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ప్రియులారా, ఓబద్య గ్రంథంలో మనము ధ్యానం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట 15వ వచనంలో ఉంది. మరొకసారి నేను చదువుతాం, చూసుకుంటే మీ బయట. యెహోవా దినము అన్ని జనులందరి మీదికి వచ్చుతున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ప్రియులారా, పాత నిబంధనలో యెహోవా దినమని, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దినమని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు దినము అని. యెహోవా దినము అని అంటే అంత్య దినము. ప్రియులారా, కడవరి దినము, యుగాంతము. ఇక ఆ తర్వాత ఏమి లేదండి, భూమి ఆకాశములు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సమాధానముగా భూమి మీద జీవించడానికి వీల్లేదు. ఆకాశంలో రౌలుకొని పోయేటువంటి కాలం ఆ యెహోవా దినము. అంత్య దినము, ప్రభు రెండవ రాకడ దినము, యుగాంతము, కడవరి దినము. ఎత్తబడేవారు
మధ్యాకాశంలో దేవుడిని కలుసుకునే దినము, విడిచిపెట్టబడేవారి దినము. ప్రియులారా, 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమయ్యే దినము, కోతకాలము. ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి, యెహోవా దినం అని. ఆ దినములు జరగబోయే విషయాన్ని ఇక్కడ మనము జీవగ్రంథం మనకిచ్చినటువంటి దేవుడిని బట్టి మనం ఆలోచించాలి, స్తుతించాలి దేవుడిని. ప్రియులారా, కోతకాలం, ఈ కోతకాలంలో దేవుడు భక్తిహీనులకు రావాల్సిన శాపము వారికి, భక్తి కలిగిన వారికి యాకోబు సంతతికి రావాల్సిన దీవెన ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారండి. ఇదిగో ఆ కోతకాలంలో గడ్డి గింజలు పొట్టును మత్తయి సువార్త 3:12 ఉన్నట్టుగా దేవుడు వేరు చేయబోతున్నాడు ఆయన చేట ద్వారా. అలాగే మత్తయి 13:30 ఉన్నట్టుగా గురువులు గోధుమలను ఆయన వేరు చేయబోతున్నాడు ప్రియులారా. అలాగే మత్తయి 25:32 ఉన్నట్టు గొర్రెల మేకలను ఆయన వేరు చేయబోతున్నాడు. ఈ లోకంలో దేవుని కృపను బట్టి జీవించిన జీవితం అంతటికి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. మర్చిపోయి మన ఇష్టమైనట్టుగా కాదు. దేవుడు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చాడు. ఆయన దివ్య లక్షణాలైనటువంటి ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జీవము, స్వతంత్రత ఇవన్నీ కూడా మానవులకు ఇచ్చాడు. దేవుడు తన పోలిక, తన స్వరూపం సృజించిన మానవులకు ఇచ్చాడు. స్వేచ్ఛని ఇచ్చారు, స్వాతంత్రాన్ని ఇచ్చారు. నీవెక్కడికి పోయినా, నరకానికి పోయినా సరే దేవుడు నిన్నేమంటావు, ఏదైనా చేసి. కనుక ప్రియులారా, అయితే దేవునికి లెక్క అప్పచెప్పాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే, మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రియులారా, ప్రతివాడు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వాడు ఉన్నారు. ప్రియులారా, తిండి లేక చెట్ల కింద బ్రతికేవాడు దేవుని స్తుతిస్తున్నారు, యేసయ్యను నమ్ముకొని గంతులేస్తున్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఎలా ఉన్నావు నీవు లెక్కప్ప చెప్పాలి దేవునికి. నీ కన్ను, కాలు, చెయ్యి అన్నీ బాగున్నాయి. దేవుని స్తుతిస్తున్నావా, మహిమపరుస్తున్నావా? రేపు లెక్కప్ప చెప్పాలి. ప్రియులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియులారా, ఆయనకు సమస్తము మరుగులేక అన్ని కూడా తెలుసు ఆయనకి. 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. ప్రియులారా, ఘనులు, గొప్పవారు అందరూ కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ఒక్కొక్కరే. మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుందయ్యా అమ్మని వెనకబెట్టి తీసుకెళ్ళడానికి లేదు. మా నాన్న చాలా బోధపడయ్యా ఆయన ముందు పెట్టి వెనకాల వెళ్ళడానికి లేదు. ఈ లోకంలో సరిపోతే కాదు. ప్రభు న్యాయస్థానంలో ఒక్కొక్కరే హాజరు కావాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము 20:12వ వచనంలో, మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథము, వేరొక గ్రంథము విప్పబడెను. వాటిలో రాయబడి ఉన్న దానిని బట్టి దాని చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులారా, దానిలో రాయబడిన దాని ప్రకారముగా మృతులు తీర్పు పొందారు. ఇదిగో ఇందాక ఓబద్య 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట మరి ఒకసారి నేను చదువుతాను. యెహోవా జనము
అన్యజనులందరి మీదకి వచ్చుతున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ప్రియులారా, బహు విచారకరమైన విషయం. ఒక్క మాట చూద్దాం. మనము ఇక్కడ చూసినట్లయితే మనము ప్రియులారా ఒక మంచి ఉదాహరణ చూసుకుందాం. మనము ప్రియులారా మరి ఎస్తేరు గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఒకటిలో అహష్వేరోషు రాజు అనే రాజు హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానాలు వెళ్ళాడు. 3వ అధ్యాయంలో హామాను అనే తన మంత్రిని ఘనపరిచి రాజుగారు వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశారు. ఇలా దేవుడు హామానుకు 10 మంది కుమారులు ఇచ్చి ఆశీర్వదించాడు. ఎంత గొప్ప సంగతులు! అయితే ఎస్తేరు గ్రంథం 3:2 ఉన్న రీతిగా రాజు కుమారుని వద్దనున్నటువంటి మొర్దెకై ఆయనకు నమస్కారం చేయట్లేదు, ఆయన మీద కోప్పడ్డాడు. చూడండి, మొర్దెకై నమస్కారం చేయకపోతే హామాను పదవికి ఏం ప్రమాదం లేదండి. ఎవరాన్ని ఏమన్నారు? ప్రియులారా, ఇటువంటి అనవసరమైన పనులు చేసుకుని మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండెను. మొర్దెకై జీవముగల దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఏర్పాటు జనాంగంలో ఉన్నాడు. అలా నేను చేయనని చెప్పాడు. ప్రియులారా, జరిగినటువంటి అనేక మార్పులు చేర్పులు ఎందుకని దేవుడి పైన చూస్తూ ఊరుకోడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, హామాను భార్య అయిన జెరెషు అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించారు. దాని మీద మొర్దెకైని ఉరికినట్లుగా రేపు నీవు రాజుతో మనవి చేయమని ఆయన చెప్పారు. ప్రియులారా, ఉరికొయ్యను హామాను భార్య ఎవరి కొరకు చేయించింది? మొర్దెకై కొరకు. దేవుని బిడ్డ, దేవుని సేవకుడైన మొర్దెకై కొరకు చేయించింది. చివరికి మనం చూసినట్లయితే దాని మీదే అతని భర్తను పిల్లలు 10 మందిని కూడా ఉరిదీయవలసి వచ్చేసి. ఎంత విచారకరమైన విషయమో చూడండి. ప్రియులారా, మనము ఏ విషయాల్లో ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9 చూద్దాం. రాజు ఆ ఉరికొయ్య మీద హామానును ఉరితీయుడని ఆగ్రహించను. అందువలన హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహం వచ్చారు. ఇలారా అనేక మార్పులు సంభవించినాయి. దేవుడు జరిగించేది మార్పులు, మనుషులు కాదండి. ఆ ఉరికొయ్యను మొర్దెకై కొరకు తయారు చేయించారు. హామాను ఉరితీశారు. ప్రియులారా, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడింది. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన ఘనతను, నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను, నీకు ఇచ్చిన ఆహారం, నీకు ఇచ్చిన బిడ్డలు, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన సౌఖ్యమును పక్కన పెట్టి ఏదో ఒక అనవసరమైన దాని మీద, అనవసరమైన మనిషి మీద కోపం పెంచుకొని పగ తీర్చుకోవాలని చూస్తున్నావేమో, నువ్వు ఏశావు సంతతిలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అందుకే ఇక్కడ ఉపదేశ గ్రంథంలో ఉన్నటువంటి మాట 1వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇదిగో నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అనేటువంటి మాట ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను విషయంలో, అతని కుమారుని విషయము స్పష్టంగా చూస్తాం. ప్రియులారా, ఈయన మనం చేసే అనేకమైన మాటలు, అనేకమైన విమర్శలు, అనేకమైన ప్రయత్నాలు, అనేకమైన పనులు ఒకరికి ఏదో కీడు చేయాలని,
దేవుడు దాన్ని కొలిచి నీ నెత్తి మీదే వేస్తారనే విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనములలో చూస్తే వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాడు నెత్తి మీదకే వచ్చాను. ఎంత చక్కగా వాక్యం చెప్పబడి ఉంటుందో. కీర్తన గ్రంథం 37:14-15 ఒకసారి చూస్తాం చూడండి. భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వారి కత్తి వారి హృదయములోనే దూరును. ఎవరి మీద కత్తి దూశారండి వారు? ప్రియులారా, గొలియాతు దావీదు యుద్ధంలో దిగారండి. రంగంలో గొలియాతు 6 మూరల జానెడు కత్తి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు కత్తి? ఎందుకండి? ఆయన కోసమే తెచ్చుకున్నాడు. దావీదు దగ్గర కత్తి లేదు ప్రియులారా. ఒక్క రాయితో గొలియాతును పడగొట్టి గొలియాతు దగ్గర ఉన్న కత్తితోనే అతను తలని ఖండించాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో 26:52 గెత్సెమనే వనములో యేసు ప్రభువుని సిలువ వేయడానికి పట్టుకెళ్ళడానికి వచ్చారు. కత్తులు, గుదియలు అన్నీ తీసుకుని వచ్చారు. వారితో ఒక మాట చెప్పాడు. ప్రభు శిష్యుల్లో ఒక ఆయన వచ్చిన వాడు చెవిని నరికేశాడు కత్తితో. ప్రభు చెప్పాడు 52వ వచనంలో, యేసు నీ కత్తి వరలో పెట్టుకును. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే చందురు. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే చందురు. ప్రియులారా, ఈనాడు అనేక మంది రౌడీలను చూస్తున్నాం. వాడు ఎలా చంపాడో వాడు కూడా అలాగే లేదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 1-7 అధ్యాయంలో 1-5 వరకు చదువుకోండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడము. కనుక ప్రియ, మనం ఏమేం చేస్తున్నామో ఇదిగో ఇందాక రోమపత్రిక 14లో మనం చదివినట్లుగా ఆయనకి లెక్కప్ప చెప్పాలి. మనం 2 కొరింథీ 5:10లో రాయబడినట్టు మనందరం కూడా న్యాయపీఠం ఎదుగా ప్రత్యక్షం కావాలి. ఇక్కడ ఇద్దరిని ప్రభు మన మధ్య ఉంచాడు. ఇద్దరు ఒక తల్లి తండ్రి బిడ్డలే, ఇద్దరు ఏర్పాటు వారే. ఇదిగో పెద్దవాడు ఏశావు తప్పిపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. దేవుని శాపాలన్నీ కూడా అతని మీదకి వచ్చినాయి. ప్రియులారా, మనం ఆయన పేరు పెట్టుకుని ఆయన వారంలో ఉండి ఆయనతో సహవాసం చేయకుండా ఆయనకు ఆయాసకరమైన పనులు చేసినట్లయితే ఏశావు వలె మనం శాపంలో గురవుతాం. అలా ఉండకుండా ఇదిగో ఆశీర్వదించబడినటువంటి యాకోబు సంతతిలో మనం చేరాలి. యోసేపు సంతతిలో చేరాలి. ఏశావు కాదు, యోసేపు సంతతిలో చేరాలి. అలాగూ మనం ఉండడం ద్వారా ప్రభు మనకు గొప్ప దీవెనిస్తాడు. ప్రియులారా, ఉపదేశ గ్రంథం ఒకే అధ్యాయం, ఒకే పేజీ 10 సార్లు చదవండి. ప్రభు దానిలో ఉన్నటువంటి సారాంశం మనకు బోధిస్తాడు. ఆ రీతిగా యాకోబు సంతతి వారి దీవెనలు మనందరం పొందేటువంటి కృపా దేవుడు అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.